ఇది రేలాకు. జానపద గీతాల్లో రేలా 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 రే అని పాటలు చూసారా? ఈ చెట్టు నుంచే పుట్టిందనమాట అండి. రేల పండగ కూడా చేసుకుంటారు. మామూలుగా రేల పువ్వులు పూస్తాయి. వేసవకాలం వచ్చాక చెట్లన్నీ ఆకురాలు చేస్తాయి. రేల పువ్వు ఎప్పుడైతే పూసిందో పూసిన నెలకి వర్షం పడుతుందని లెక్క అనమాట అండి. పూర్వీకులు వర్షాలు ఎప్పుడు పడతాయంటే రేల పువ్వు పూసిందంటే ఆ రోజు డేట్ వేసుకుంటారు. అక్కడి నుంచి ఖచ్చితంగా నెలలో వర్షాలు పడతాయి. ఈలోగా వ్యవసాయం రెడీ చేసుకున్నారు. అదండి. అలాగే రేల పువ్వులు పచ్చడి తినచ్చు. రేల పువ్వులు తేనెలు వేసుకుని తినచ్చు. బ్లడ్ ప్యూరిఫైర్, స్కిన్ గ్లో వచ్చేస్తుంది, చర్మాదులు పోతాయి, స్కిన్ మంచి గ్లో వచ్చేస్తుంది అనమాట అండి. అలాగే రేల పువ్వు పేస్ట్ రాసుకున్నా, ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే స్కిన్ గ్లో అందంగా ఉంటుంది అనమాట. మొత్తానికి చర్మాదులను పోగొడుతుంది. ఈ లేత ఆకులు ఉన్నాయి కదా, లేత ఆకులు, మెంతులు, ఇవి 10 గ్రాములు 10 గ్రాములు మెత్తగా నూరేసి లేకపోతే ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడి 10 గ్రాములు, మెంతి పొడి 10 గ్రాములు కొంచెం మజ్జిగలో కలుపుకొని రాసుకొని గంట పైకి స్నానం చేస్తారనుకోండి, చుండ్రు పోద్ది, పేలిపోతాయి, హెయిర్ ఫాల్ తగ్గుద్ది. అలా అన్నమాట. ఈ లేతాకు పచ్చడి చేసుకుంటారు టైప్స్. ఇక్కడ లేత పచ్చడి తిన్నారనుకోండి చర్మాదులు పోతాయి, అంటే లోపల బ్లడ్ ప్యూరిఫై అయిపోయి స్కిన్ డిసీజ్ అన్నీ పోతాయి అనమాట. ఇంటర్నల్గా కూడా పచ్చడి తినచ్చు. ఇది తెల్లమద్ది, అర్జున అని పిలుస్తారు దాన్ని. మనం వినాయక పూజలో అర్జున పత్రం పూజ ఏమి అంటాం, ఏదో పత్రికేస్తాం. ఇదేంటంటే తెల్లమద్ది అని పిలుస్తారండి. దీని లావు చెట్టు బాగా ముదరదై ఉండాలి. ఒక 50-60 ఏళ్ళు వయసు ఉన్న చెట్టుకి, 50 ఏళ్ళు దాటిన చెట్టుకి ఆ బెరడులో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. గుండెకి చాలా బలం, గుండె జబ్బులకి అద్భుతమైన మందు ఈ తెల్లమద్ది చెక్క. రసాయన ద్రవ్యం పిలుస్తారు, అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేస్తామండి. తత్వాన్ని బ్యాలెన్స్, త్రిదోషాలని బ్యాలెన్స్ చేయగలమండి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. హార్ట్ వీక్గా ఉంది, పంపింగ్ తక్కువ ఉంది, 20% ఉందని అనుకోండి, ఈ పొడి ఒక 3 నెలలు 90 డేస్ తాగి చూడండి, మీకు మళ్ళీ 50-60కి వెళ్ళిపోద్ది అనమాట హార్ట్ రేట్. మామూలుగా ఫేస్ మేకర్ వేస్తారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అది కూడా వేయరు, ఇంకా ఇంతే అని చెప్పేసి ఏదో సపోర్ట్ మెడిసిన్స్ ఇస్తారు, సప్లిమెంట్స్ లైఫ్ లాంగ్ వాడమంటారు. మా దగ్గర 3 నెలలకే పంపింగ్ 60కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా మీరు ఇందాక టీ తాగారు కదా, అందులో ఇది ఒక ఇంగ్రీడియంట్ తంగేరు పువ్వు, తెల్లమద్ది, సుగంధ పాల, అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రాక్చర్ అయిందనుకోండి, మనం కట్టు కట్టించుకున్నాం కదా, కట్టు కట్టించినప్పుడు మామూలుగా ఏం చేస్తే కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు మనకు మామూలుగా తొందరగా అతుక్కోవడానికి అండి. దాంతోపాటు కూడా తెల్లమద్ది పొడి మీకు బయట ఐరన్ షాప్లో దొరుకుతుంది. కొంచెం పొడి పాలలో వేసి తాగారనుకోండి, బోన్ తొందరగా సెట్ అయిపోద్ది అనమాట, అతుక్కుపోద్ది అదనమాట. ఒక 20 డేస్ తాగారనుకోండి, ఎముక కూడా అతుక్కుపోద్ది అనమాట ఈ తెల్లమద్దితోటి. ఇది పాల సుగంధి, ఆకు సన్నగా ఉంది కదండి, పాల సుగంధి. ఇది వాసన బాగుంటుంది. ఇందులో ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. మీ టీలో ఇది కూడా ఉంది, నాకు పెట్టిన టీలో ఇది కూడా ఉంది, సుగంధ పాల కూడా ఉంది. సుగంధ పాల మామూలుగా ఏంటంటే ఈ వేరు కషాయం తాగితే చలవ చేస్తుంది, సమ్మర్ డ్రింక్ అనమాట. అలాగే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, స్కిన్ డిసీజ్ రాకుండా చేస్తుంది. బాగా ముందు ఇది చలవ చేస్తుంది, యూరినల్ ఇన్ఫెక్షన్స్ అయితే తగ్గుతాయి అనమాట, బర్నింగ్ అయితే తగ్గిపోద్ది. దీన్ని వేరు వాడతాం మామూలుగా సుగంధి పాల. ఈ ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది, దాన్ని గేదె సుగంధి అంటారు. పాల సుగంధి, గేదె సుగంధి అని పిలుస్తారు. అది లావుగా ఉంటుంది ఆకు. దాంట్లో కూడా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి 50%, దీంట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా సుగంధి పాల. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలపల్లి అండి మాది. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి.
ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.